ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక. ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని, ఈ లోకములో పరలోకము నాలోనే నివసించాలని, ఇంట బయట యేసునాథునికి కంటి పాపనై వెలిగిపోవాలని, ఇంట బయట యేసునాథునికి కంటి పాపనై వెలిగిపోవాలని ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక. నా యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని, నా యాత్రను ముగించు వేళ ఆరోహణమై పోవాలని, క్రీస్తు యేసుతో సింహాసనముపై పైకెగచి కూర్చోవాలని, క్రీస్తు యేసుతో సింహాసనముపై పైకెగచి కూర్చోవాలని ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. విశ్వాసులందరికీ అండ్ విశ్వాసేతరులకు యూట్యూబ్ వీక్షిస్తున్న మా ప్రేక్షకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి.
హల్లెలూయా. ప్రస్తుతం ఈ టెలికాస్ట్ లైవ్ లైవ్ కార్యక్రమం ప్రకారం ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న అంశం సంఘం. ఇక్కడ చూసినట్లయితే సంఘం అనగా దేవుని యొక్క సంఘం. ఈ సంఘానికి శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ప్రియమైన సహోదర సహోదరి, ఈ సంఘం ఏ రకంగా కట్టబడుతుంది, ఎవరిసే కట్టబడుతుంది, సంఘం యొక్క కట్టడలు, దేవుని యొక్క కట్టడి ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా సంఘ పరిచర్య కొనసాగాలి, ఏ రకంగా దేవుడు ఈ యొక్క రక్షణ పొందిన వారిని పరిచర్య చేయాలని కోరుకుంటున్నాడు, ఏ రకమైన పరిచర్యలో ఆయన ఇష్టపడతాడు, ఏ రకమైన మరి వరాలు దేవుడు ఇస్తాడు, ఏ రకమైన పని ఇస్తాడు, ఏ రకమైన పాత్రగా వాడుకుంటాడు, వీటిలన్నిటినీ కూడా సంఘం గురించిన ఒక అవగాహన ఈరోజు బైబిల్ గ్రంథం గుండా ప్రభు మాట్లాడిన మాటల్ని మనం విందాం. మీ అందరూ కూడా గ్రహించే హృదయం కలిగి, వినే చెవులు కలిగి, వీక్షించే కనులు కలిగి మీ అందరూ కూడా రిసీవ్ చేసుకుని ఈ మాటలు గైకొని భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారం మీ అందరూ కూడా దేవుని పరిచర్య చేయాలని, సంఘం ద్వారా మీరు దేవుని ద్వారా ఆయన ఆశీర్వదించబడాలని, మీ బిడ్డలు ఆశీర్వదించబడాలని, ఏ ఒక్కరు కూడా మరి ఖాళీగా వట్టి పాత్రగా దేవుని ముందు నిలుచోకూడదని మీ అందరికి కూడా ప్రార్థిస్తూ ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని మేల్కొల్పును గాక, ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని పరిచర్యలో వాడుకొను గాక, ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని సంఘంలో మిమ్మల్ని స్థిరపరచుగాక, సంఘ కార్యక్రమాలు మీచే కొనసాగించును గాక. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సంఘ కార్యక్రమాలు చేయటానికి ప్రేరేపించి నడిపించుగాక. ఆమేన్. ప్రియమైన సహోదర సహోదరులారా, జ్ఞాపకం చేసుకుందాం, మరి సంఘ పరిచర్య ఏ రకంగా కొనసాగించాలో ఒక మాట బైబిల్ గ్రంథం నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18-19 వచనాలను మనం ఒకసారి చదువుకుందాం. ఇక్కడ చూసినట్లయితే శిష్యులతో యేసు ప్రభు మాట్లాడుతున్న మాట. యేసు ప్రభు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతాలకు వచ్చి ఆ ప్రాంతాల్లో దేవుని గురించిన రాజ్యం గురించి సువార్త ప్రకటించుచు కొంత కాలం అయిన పిదప వారి యొక్క చుట్టూ ఉన్న శిష్యులను ఉద్దేశించి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని ఆయన శిష్యులను అడుగగా, మరి ఇక్కడ చూసినట్లయితే 13వ వచనం నుంచి 16-13 వచనం చదువుకుందాం. వారి కొందరు బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తల్లో ఒక్కడనియు చెప్పుకొని చున్నారని. అందుకాయన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుడు అని పరిశుద్ధుడు అయిన క్రీస్తు అని చెప్పాను.
అందుకు యేసు, యోనా, బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే గాని నరులు నీకు బయలుపరచలేరు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువు నెరవని నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధితువో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు ఏది ఇప్పిదో అది పరలోకమందు ఇప్పబడునని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు ఆ యొక్క తన శిష్యుల ద్వారా అనేక ప్రాంతాల్లో సంచరించు, అనేక చోట్ల దేవుని రాజ్యం గురించిన ఎవరైనా సువార్త ప్రకటిస్తూ వెళుతూ ఉండగా, అనేక అద్భుత కార్యాలు ఆయన చేస్తూ ఉండగా, అనేక రోగాలను స్వస్థపరుస్తూ ఉండగా, ఆయన కుంటివారికి కాళ్ళు, గుడ్డివారికి కళ్ళు, అలాగే చాంద్ర రోగులను, కుష్ఠ రోగులను, ఏ రోగము కూడా రోగపూడితమైన ప్రతి మనిషిని కూడా స్వస్థపరుస్తూ ఆయన చనిపోయిన వారిని సైతం లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన తుఫాన్ని గద్దించినట్లుగా చూస్తున్నాం. సముద్ర తుఫాన్ని గద్దించినప్పుడు సముద్రం నిమ్మళమైనట్టుగా చూస్తున్నాం. ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చినట్లుగా చూస్తున్నాం. అనేక సమయాల్లో ఆ దేవుడు చూసినట్లయితే చనిపోయిన వారిని సైతం ఆయన లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదర శిష్యులని ఆ యొక్క పిలుపుదైన కైసరయ ప్రాంతానికి వచ్చినప్పుడు వారిని అందరినీ ఉద్దేశించి, నేను ఎవరనుకున్నారు అని అడిగాను. ఈ ప్రజలు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు వారు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కొందరు బాప్తిస్మిచ్చు యోహాననియు, మరికొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలో ఒకడనియు అనుకుంటున్నారని వారు చెప్పారండి. శిష్యులందరూ అలాగే చెప్పారు. 11 మంది అలాగే చెప్పారు. ఒక శిష్యుడు మాత్రం, పేతురు అనే శిష్యుడు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తని ఆయన ఒక్కడే సమాధానం చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు దానికి అంటున్నాడు, బర్యోనా, సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడు, పరలోకమందున నా తండ్రి నీకు తెలియపరిస్తేనే గాని నువ్వు తెలుసుకోలేవు. నీకు తెలియపరిచాడు దేవుడు నేను ఎవరన్నది. ఇదిగో నీవు పేతురు అనగా బండ మీద నా సంఘాన్ని, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును. యేసు స్వయంగా పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువలేరు నెరవని నీతో నేను చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్కయు తాళం చెవులు నీకు ఇచ్చేదను. నీ భూలోకమందు దేన్ని బంధితువో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేనిని ఇప్పితువో అది పరలోకమందును ఇప్పబడును అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, సంఘం అనగా క్రీస్తు సంఘం, దేవుని సంఘం. దానికి దేవుడు శిరస్సై ఉన్నాడు, క్రీస్తు శిరస్సై ఉన్నాడు. సంఘం ఏర్పడాలంటే క్రీస్తు దాన్ని కట్టించాలి, దేవుడు దాన్ని ఇష్టపడాలి, ఆ వ్యక్తిని దేవుడు పిలవాలి, ఆ వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా ఆయన ప్రేరణ ద్వారా, ఆయన యొక్క పరిశుద్ధాత్మ ఆదరణ ద్వారా తగు సమయంలో, దేవుడు నిర్ణయించిన సమయంలో ఆ సంఘం కట్టబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఇల్లు కట్టించిన ఎడల ఆ ఇల్లు కట్టువాడు ప్రయాసం వ్యర్థమని 122 కీర్తనలో వ్రాయబడింది కదా, చదువుకున్నాం. అట్లాంటి అయినప్పుడు
ఇల్లే కట్టించడం చేయాల ఆ కట్టుబడి శ్రమ అర్థమైనప్పుడు చాలా మంది సైట్ కొంటారు, ఇల్లు కొనలేరు, ఏదో అవాంతరం వస్తుంది సైట్ అమ్మేస్తారు. చాలా మంది మరి ఇల్లు మొదలెడతారు, ఏదో అవాంతరం వస్తుంది, కొంతవరకు వెళ్ళిన కన్స్ట్రక్షన్ ఆగిపోద్ది, మళ్ళీ కట్టలేరు, మళ్ళీ దాన్ని యాజిటీజ్గా అమ్మేసుకుంటారు. హల్లెలూయా. అనేక సందర్భాలు ఇట్లా ఏదో మొదలెడతాడు కడదామని, భూమి మీద అతను ఉండడు. అట్లాంటి సంఘటనలు మన జీవితంలో కూడా ఎన్నో చూస్తూ ఉంటాం. నిజమే, అది దేవుడు కట్టించాలి. యెహోవా సహాయం చేయని ఎడల, యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టు అని శ్రమ అర్థం. అట్లాంటప్పుడు దేవుడు ఒక సేవకుడిని పిలవందే, సేవకు మనం వెళ్ళటం ప్రయాసమే. హల్లెలూయా. ఆయన ఏర్పాటు చేసుకోవాలి, ఆయన పిలవాలి. ఆయన పిలిచినప్పుడు ఆ సంఘాన్ని దేవుడు ఆ బండ మీద, క్రీస్తు అనే ఆ బండ మీద కట్టబడుతుంది, క్రీస్తు అనే పునాది మీద వేయబడుతుంది. హల్లెలూయా. మరి కొండ మీద కట్టబడిన పట్టణం అది మరుగై ఉండదు. హల్లెలూయా. ప్రియమైన సహోదర సహోదరి, జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు కట్టాలి. ఓ సంఘమైనా, ఇల్లైనా, ఒక వివాహమైన దేవుడు దాన్ని ఏర్పాటు చేయాలి తప్ప ఏ మనుషుడి వల్ల కలగదు. ఇవన్నీ కూడా పరలోకం నుంచి ప్రొవైడ్ చేయబడాలి. హల్లెలూయా. దేవుడు నిర్ణయించిన ప్రకారం జరుగుతుంది, దేవుడు నిర్ణయించాలి. ప్రియమైన సహోదర సహోదరి, ఈనాడు దేవుడు పిలవకుండానే సేవకు రావటం, ఆ యొక్క సేవలో నిలవలేకపోవటం, ఒక ధ్యేయం లేకపోవటం, ఒక లక్ష్యం లేకపోవటం, ఒక నిరీక్షణ లేకపోవటం, మరి దేవుడి యొక్క మార్గంలో నడవలేకపోవటం, ఎందరో మధ్యలోనే ముగించటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదర సహోదరి, దేవుడు పిలవకుండా సేవకి సమర్పించుకుంటానని చెప్పడం కూడా సబబు కాదు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకోవాలి. దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆ యొక్క సంఘం దేవుని చేత కట్టబడుతుంది, ఆ సంఘం మరి దేవుని మార్గంలో నడుస్తుంది, దేవుడు దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు. హల్లెలూయా. ఆ సంఘం ఎంతైనా ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, 40 మంది ఉండొచ్చు, 1,00,000 మంది ఉండొచ్చు. దేవుడు చెబుతున్నాడు, 2-3 నా నామాన్ని ఎక్కడ కొడతారో వారి మధ్యలో ఉంటాను. అది అంతం వరకు కూడా నువ్వు నుంచోవాలి దేవుడి సన్నిధిలో, దేవుణ్ణి నిరీక్షణలో ఉండాలి, మరి దేవునితో నడవాలి అంతం వరకు కూడా. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు సంఘంలో 1,00,000 మంది ఉండాలని చెప్పలా, 2,00,000 మంది ఉండాలని చెప్పలా. ఎంతమంది అన్నా, 2 లేక 3 అన్నాడు. దానిని బట్టి ఎంతమంది అని ఉన్నాయి. ఆయనకు కావాల్సింది గురువులు కాదు, గోధుమలు. ఆయనకు కావాల్సింది గొర్రె లాంటి వారు, మేక లాంటి వారు కాదు. హల్లెలూయా. ప్రియమైన సహోదర సహోదరి, ఈ రోజున మరి సంఘ సేవకులు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, దేవుడు పిలవకుండా నేను సంఘ సేవకుడిని నేను చెప్పుకోకూడదు. దేవుడు ఏర్పాటు చేయాలి సంఘాన్ని. హల్లెలూయా. హల్లెలూయా. ఇది గుర్తుంచుకోండి, దేవుడు తెలియపరచాలి, దేవుడు నీతో మాట్లాడాలి. ఇక్కడ అంటున్నాడు పేతురుతోను, మరి సీమోను, బర్యోనా నువ్వు ధన్యుడు, ఇదిగో నా తండ్రి నిన్ను పిలిచాడు, నా తండ్రి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నా తండ్రి నీకు తెలియపరిస్తే కానీ నేనెవరినో తెలియలేదు. నువ్వు చెప్పగలిగావంటే అది నా తండ్రిని తెలియపరిచాడు. ఇదిగో నిశ్చయంగా సంఘం బండ మీద కట్టబడుతుంది అంటున్నాడు. హల్లెలూయా. మరి సంఘం ఏ రకంగా ఉండాలి, సంఘం విశ్వాసాలు ఏంటి, సంఘం యొక్క నిరీక్షణ ఏంటి, ఒకసారి మనం కొంచెం తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 6 వరకు మనం వచనాలను చదువుకుందాం.
హల్లెలూయా. వీక్షిస్తున్న విశ్వాసులారా, ప్రతి మాట కూడా జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవాలి. నిజంగా నా శిష్యులు అయితే నా యొక్క మాటల్ని వింటారన్నాడు యేసు ప్రభు, నా ఆజ్ఞల్ని గైకొంటారన్నారు. హల్లెలూయా. మీరు కేవలం ఇనువారుగా ఉండక దాని ప్రకారం ప్రవర్తించువారై ఉండాలని దేవుడు యేసు ప్రభు మరి చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం, 4వ అధ్యాయం 4 నుంచి 6 వరకు మనం చదువుకుందాం. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, సంఘాలు వేరు కాదు, అనేక డినామినేషన్లు లేవు, సంఘం అంతా ఒకటే, సార్వత్రిక సంఘం ఒకటే, విశ్వం అంతటికి ఒకే సంఘం, దానికి గురువు, దానికి శిరస్సు యేసు ఒక్కడే. భూమండలం మీద మరొక గురువు అనకూడదన్నాడు ఆయన. మరొకరిని గురువు అనవద్దు, మరొకరు శిరస్సు కాదు, సంఘానికి శిరస్సు యేసే. మరొకరిని తండ్రి అని పిలవద్దు, మీ తండ్రి పరలోకమందు ఉన్నాడు. భూమి తోడు అనవద్దు, అది తండ్రి పాదపీఠం. ఆకాశం తోడు అనవద్దు, అది దేవుని సింహాసనం. పట్టణం తోడు అనవద్దు, అది మహారాజు పట్టణం, పరలోక పట్టణం. ప్రియమైన సహోదర సహోదరి, మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భూమి మీద ఉన్న నరులందరూ కూడా విశ్వం అంతటికి ఒకటే సంఘం, ఒకే దేవుడు. ఆయనే సంఘానికి శిరస్సైన ప్రభు అనే యేసు క్రీస్తు. ఈ లోకంలో స్త్రీకి పురుషుడు ఏ రకంగా శిరస్సై ఉన్నాడో, ఈ యొక్క విశ్వమనే సంఘానికి, సంఘం అనగా విశ్వం మీద నివసించే నరులందరూ కలిసి ఒక సంఘం. ఈ సంఘానికి దేవుడైన యేసు ప్రభువే ఒక్కడే శిరస్సు అని చెప్పబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరి ఎఫెసీయులు 4:4-6 ప్రకారం చదువుకుంటే, శరీరం ఒకటే, ఆత్మయు ఒకడే, ఆ ప్రకారము మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎందుకు పిలువబడితిమి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప వియ్యబడును. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, ఈ శరీరం ఏ రకంగా ఒకటైందో అట్లాగే ఆత్మ కూడా ఒకటే. ఆ ప్రకారమే పిలుపు అనేది ఒకటే. పిలుపు లేకుండా మనం సేవలోనికి రాకూడదు. పిలుపు లేనిదే సేవకుడు కాకూడదు. మరి ఈ రోజున ఉద్యోగం దొరకలేదనో, ఏదో నష్టం వచ్చిందనో, కష్టం వచ్చిందనో, వాళ్ళమ్మ చిన్నప్పుడు కన్నప్పుడు సంతానం లేని మొక్కుందనో, ఈ రకమైన మరి బైబిల్ పుచ్చుకుని ఈ రోజున అనేకులు సేవా విధానంలోకి వస్తున్నారు, కానీ ఆ సేవలో నిలబడలేకపోతున్నారు. కడవరకు ఫెయిల్ అయిపోతున్నారు, వెనక్కి మళ్ళుతున్నారు. కొందరైతే మరి దేవునికి అవమానం చేస్తున్నారు, మరి కొందరైతే బైబిల్ని ఆధారం చేసుకుని జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. హల్లెలూయా. అది కాదు ప్రియమైన సహోదరుల, బ్రతకడానికి బైబిల్ పట్టుకోవద్దు. జీవించడానికి, దేవునితో జీవించడానికి, దేవునితో కలిసి నడవటానికి, దేవుని ఆజ్ఞ పాలన చేయటానికి, దేవుని మాట చొప్పున దేవుని మార్గంలో కడవరకు కూడా మనం నడవటానికి, సువార్త ప్రకటించడానికి, అనేకుల్ని క్రీస్తు వైపు తిప్పటానికి దేవుడు ఎన్నుకోవాలి. నీకు దేవుడు శిరస్సై ఉండాలి, నీకు దేవుడు ఆధారమై ఉండాలి, నీకు దేవుని మాట ఆధారమై ఉండాలి. ప్రియమైన ఈ మాటలు వింటున్నా మరి చెల్లి, తల్లి, ఈ రోజున ప్రతి తమ్ముళ్ళారా, అక్కలారా, అన్నలారా జ్ఞాపకం చేసుకోండి, ఏ రకంగా శరీరం ఒకటే ఉందో ఆత్మ ఒకటే, ఆ ప్రకారమే పిలుపు కూడా ఒకటే, నిరీక్షణ కూడా ఒకటే. అదే క్రీస్తు పిలుపు, అదే
నిరీక్షణ దేవుని యందు నిరీక్షణ. దేవుడు పిలవాలి నిన్ను. హల్లెలూయా. అప్పుడే సంఘం కట్టబడుతుంది. ప్రభు ఒక్కడే. మనకి ప్రభువులు అనేవారు ఉన్నారు ఈ లోకంలో, కానీ మనకి ఆత్మీయమైన దేవుడైన ప్రభు ఒక్కడే. మరి విశ్వాసం ఒక్కడే, మరి దేవుడు ఒక్కడే. మనకి అనేకులకి అనేక దేవుళ్ళు ఉన్నారు, అనేక దేవుళ్ళు. మరి మరి నేను ఒక కమ్యూనిటీలో ఇంతకుముందు కొనసాగాను, 5వ కమ్యూనిటీలో. దాంట్లో 3 దేవతలు అంటారు. దేవుడు బదులుగా దేవతల్ని పూజిస్తారు, దేవతల్ని పెడతారు, విగ్రహారాధన చేస్తారు, అనేక దేవుళ్ళు. ఇక్కడైతే విశ్వానికైతే మనకైతే ఒకే దేవుడు ఒక్కడే. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనే ఉన్నాడన. హల్లెలూయా. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించి వరం యొక్క పరిమాణం చొప్పున ఆ కృప అనేది ఆయనిచ్చే పరిమాణం చొప్పున ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. నువ్వు నిర్ణయించుకునేది కాదు, అది సంఘం అనేది నువ్వు కట్టేది కాదు, అది దేవుడు నిర్ణయించాలి. దేవుడు పిలవాలి, దేవుడు మరి నిలబెట్టుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీ దాసుడు అని నిన్ను దేవుడు పిలవాలి. ప్రియమైన సహోదర సహోదరి, మరి జ్ఞాపకం చేసుకో. నీకు నువ్వు మరి సమర్పించుకున్నానని నీకు నువ్వు ఏదో మరి టైంపాస్ లాగా ఏదో బ్రతకడానికి దేవుని దగ్గరికి సమర్పించుకోవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు సమర్థం ఉంటే పని కూడా చేయొచ్చు, పని చేయాలి, పని చేసి చావు చేయాలి. హల్లెలూయా. దేవుడు చెప్తే సంపూర్ణంగా సమర్పించుకుని దేవుడి మీద ఆధారపడాలి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు ఒక మాట మాట్లాడుతుంది. యెషయా గ్రంథంలో అంటున్నాడు, బూదిగంతంలో నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అనియు నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను బలపరుతును. నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అను దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. హల్లెలూయా. ఇది దేవుని వాగ్దానం ఉండాలండి. అదే పేతురుతో అంటున్నాడు, సీమోను బర్యోనా నువ్వు ధన్యుడవు, నీకు తండ్రి తెలియపరిస్తే కానీ నన్ను గుర్తుపట్టలేదు నువ్వు. నిశ్చయంగా ఈ బండ మీద నేను నీ సంఘాన్ని కడతాను. హల్లెలూయా. నిశ్చయంగా దాని ముందు పరలోక ద్వారా పాతాళ ద్వారాలో దాని ముందు నిలవలేవు. ఆ జీవం గల మార్గం ముందు మరణం అనేది లేదు, పాతాళ ద్వారం నిలవలేదు. హల్లెలూయా. ఇదిగో పరలోక తాళపు చేతులు నీకు నేను ఇస్తున్నాను. ఈ రకంగా దేవుడు పిలుచుకోవాలి. ఈ రకంగా దేవుడు బలపరిచినట్లయితే అది నిజంగా మరి దేవుడు పిలిచిన సేవకుడు అవుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ అన్నాడు, నేను నిన్ను విమోచి ఉన్నాను. 43వ అధ్యాయంలో చెప్తున్నాడు మొదటి నుంచి, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇది దేవుడు ఏర్పాటు చేసుకునేదండి. ప్రియమైన సహోదర సహోదరులారా, ఏదో మనకు బైబిల్ తెలుసని, బైబిల్ 4 మాటలు తెలుసని మనం దేవునికి సమర్పించుకున్నామని, దేవుళ్ళలోనికి ఉద్యోగం లేదు కదా అని బ్రతకడానికో, కష్టకాలం సంభవించిందని దేవుడు సేవకులు కాకండి. మీరు కొనసాగలేరు. దేవునికి అవమానం అది. హల్లెలూయా. హల్లెలూయా. మరి జ్ఞాపకం చేసుకుని ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ మధ్యకాలంలో మరి ఎంతమంది సేవకులు నేను చూశాను. ఆ సేవకులు ప్రభువు మీద ఆధారపడకుండా మరి సేవకుల ఇళ్ళకి తిరుగుతూ ఉంటారు. ఏదైనా ఒకసారి పర్వాలేదు, విజిట్ చేయటం పర్వాలేదు, సందర్భంగా అక్కడ ప్రేయర్ జరిగితే వెళ్ళటం పర్వాలేదు. కానీ మరి ఒక విధి విధానంలో నెల 15 రోజులకోసారి, వారానికోసారి ఈ రకంగా సేవకుల దగ్గరికి వెళ్ళి వెయిటింగ్ చేస్తూ ఉంటారు. దేనికండి? సేవకుడు కానుక ఏదోటి కానుక ఇవ్వాలి. నిజానికి మరి అతను మరి వాక్య పరిచర్య చేస్తేనే మరి కానుక సమర్పించుకోవాలి. వాస్తవానికి అది వాక్య పరిచర్య చేయకుండా మామూలుగా బైబిల్ పుచ్చుకుని వెళ్ళి
ఇంటి ముందు మరి కూర్చోవటం చాలా మందిని చూసాం. హల్లెలూయా. అలా చేయొద్దు ప్రియమైన సహోదర సహోదరులారా. అలాగే తెలియని వాళ్ళ విశ్వాసుల దగ్గరికి వెళ్ళి కూడా మేము ప్రార్థన చేస్తామండి, మేము ప్రార్థన చేస్తాం, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మరి మీరు ఏదైనా కానుక బైబిల్లో పెట్టండి అని మరి విచిత్రమైన అనేకులు సేవకులు అట్లా వచ్చారని చెప్పేసి మా యొక్క హైందవ సహోదరులు కొందరు చెప్తూ ఉంటారు. అది దేవునికి అవమానం ప్రియమైన సహోదర సహోదరులారా. దేవుని గురించి చెప్పండి, సువార్త అనేది ప్రకటించండి. అది మన దేవుడిచ్చిన జన్మ హక్కు, ఆ దేవుడిచ్చిన ఆజ్ఞ. దాన్ని ఎవడు కూడా నోబడి కెన్ స్టాప్. ఎవడు కూడా దేవుడు యొక్క పరిచర్యని ఎవడు కూడా ఆపలేడు. ఒకవేళ అడ్డొచ్చాడంటే అగ్నికి ఆపుతవుతాడు. అగ్నికి మిడతలో ఏగినట్లే అన్నాడు ఒక రాజు. అట్లా ఆగుతుందే. హల్లెలూయా. అంతేగాని మనం బైబిల్ పుచ్చుకుని వెళ్ళి మరి మేము ప్రార్థన చేస్తామండి, ఏదైనా మీరు కానుక పెడితే ఈ పని అవుతుంది అంట దౌర్భాగ్యం ఇంకోటి లేదు. ఈ మాటలు ప్రియమైన తల్లి, తమ్ముడు, అన్న, మరి దేవుడు పుచ్చుకోండి. మీరు నిజంగా సమర్పించుకుంటే దేవుడు మీకు ఇచ్చిన తలంత గురించి అక్కడే ఉండండి. దేవుని ప్రార్థన చేయండి, ఆ పని పూర్తి చేయడానికి ప్రయత్నించండి, దేవుని ప్రార్థించండి. నిశ్చయంగా నేను పిలిచి దేవుడు పని పూర్తి చేస్తాడు. హల్లెలూయా. ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆకలి కొన్నా కూడా నీతి గురించి ఆకలి దప్పుండే యేసుప్రభు చెప్పింది అది, నీతి గురించి ఆకలి దప్పు వారు ధన్యులని. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరులారా, మనం దేవుని నామాన్ని, జీవము గల దేవుని నామాన్ని అవమానపరచకూడదు. హల్లెలూయా. లేకపోతే మీరు శుభ్రంగా పని చేసుకోండి, బిలీవర్గా ఉండండి, శుభ్రంగా పని చేసుకోండి. మీరు సంఘంలో ఏదో పరిచర్య చేయండి, పని చేయండి, ఏదో ఒకటి పరిచర్య దేవుడు ప్రేరేపించిన చేయండి. దేవుడు చెప్పని దాన్ని పట్టుకుని మీరు తెచ్చుకునేది అనుకుంటే దేవుడి కంటే మీరు చెప్పిన పని చేయండి, మీరు లోబడండి. కొందరు ఉంటారు ఒక సంఘంలో కట్టుబడరు, ఈ సంఘం మారి ఇంకో సంఘానికి వెళ్తారు, ఇంకో సంఘం మారి ఇంకో సంఘానికి వెళ్తారు. ఎందుకంటే ఈ సంఘంలో మరి ఏం చెప్తాడు, ఆ సంఘంలో ఏం చెప్తాడు, సార్ ఏమైనా చెప్తే అయిపోద్దా, పాస్టర్ గారు ఏమైనా నోటి నుంచి మాట వస్తే అయిపోద్దా, లక్కీగా ఏదన్నా నాకు అదృష్టం కలిసి వస్తా అని చాలా మంది ఇట్లాంటి ఈ రోజున మరి సంఘాలు తిరిగే క్రైస్తవులు ఉన్నారు. వారికి ఒక విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడు నువ్వు పని చేయకుండా ఏది కూడా నీకు కలగజేయడు. నీవు నీ తలంతను వినియోగించి శ్రమపడి 6 దినాలు పని చేయకుండా ఎటువంటి బ్లెస్సింగ్స్ కూడా రావు. ఏ యొక్క పాస్టర్ చెప్పినా అది అబద్ధం. హల్లెలూయా. కాబట్టి నువ్వు 6 దినాలు కూడా నీకు ఇచ్చిన తలంతుని, నీకు ఇచ్చిన వృత్తిని, ఆ పనిని కొనసాగించి 7వ దినాన దేవుని సన్నిధికి రావాలి. నీ యొక్క కుటుంబంతో సహా వచ్చి దేవుని ముందు పాదపీఠం ముందు నువ్వు సాగిలి పడితే దేవుడు నీకేం కావాలో అడక్క ముందే ఆయన సమకూర్చే దేవుడు. అప్పుడు నీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. నీ యొక్క చేతి పనిని ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సంఘంలో నువ్వు స్థిరపడాలి, ఏదో ఒక సంఘంలో నువ్వు స్థిరపడాలి, ఏదో ఒక దైవ సేవకుని యొక్క ఆధీనంలో నువ్వు ఉండాలి, సంఘ పరిచర్యలో ఉండాలి. ఎందుకంటే ఆ దైవజనుడు నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రార్థన చేస్తాడు ఇంటికి వచ్చి. అదే ఏది జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా తన బాధ్యత వహిస్తాడు. ప్రియమైన సోదరా సోదరి, అప్పుడే దేవుడు కూడా నీకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు. నువ్వు 6 దినాలు పనిచేయాలి. దేవుని యొక్క మరి దేవుడు యొక్క భాగాన్ని నువ్వు దొంగిలించకూడదు. సంఘం మీద ఏర్పాటు చేయబడిన సేవకుడు సంఘానికి ఆ యొక్క సంఘ పరిచర్య నిమిత్తం, సంఘంలో జరిగే దేవుని యొక్క దైవ ప్రార్థనల నిమిత్తం, సంఘ మెయింటెనెన్స్ నిమిత్తం, సంఘంలో మరి అవసరమైనప్పుడు ఆహారం నిలవ ఉన్నట్లు, ఇదిగో నీకొచ్చిన దానిలోంచి దేవుని చెప్పినట్టుగా 10వ వంతు దేవునికి చెల్లించాలి.
జ్ఞాపకం చేసుకోవాలి. 6 దినాల పని చేయటం మానకూడదు. 6 దినాలు కూడా నువ్వు కష్టపడి పని చేయాల్సిందే. ఈ మాటలు వింటున్నా విశ్వాసులారా, ప్రియమైన తల్లి చెల్లి, మోసకపోవద్దు. మీరు ఇట్టుగా బ్లెస్ కారు. క్రియలు ఉండాలి. క్రియల ద్వారానే బ్లెస్ అవుతావు. నువ్వు పని చేయాలి. పని లేకుండా బ్లెస్సింగ్స్ రాదు. మీరు నమ్మొద్దు. డోంట్ ట్రస్ట్ దిస్ టైప్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్స్. దట్ ఇస్ లై. అబద్ధం. అది జరగని పని. హల్లెలూయా. ఎవరైనా నువ్వు ఉట్టిగా ఉండు బ్లెస్ అవుతావు అంటే అది జరగని పని. నువ్వు పని చేయాల్సిందే. ఒక సంఘంలో కట్టుబడి ఉండాల్సిందే. ఒక క్రమంలో ఉండాల్సిందే. దేవుని యొక్క మాటని శ్రద్ధగా రిసీవ్ చేసుకోవాలి. ఆ మాట చొప్పున నువ్వు నడవాలి. నీలో ఉన్న లోపాలని వాక్యం సరిచేస్తుంది. ఆ వాక్యం నీకు పదాలకు దీపంగా ఉంటుంది. ఆ వాక్యం నిన్ను స్థిరపరుస్తుంది. వాక్యం నిన్ను బలపరుస్తుంది. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నిర్లక్ష్యంగా రిసీవ్ చేసుకున్నావు అనుకో, నీ జీవితం బాగుపడదు. ప్రతి మాట కూడా నువ్వు రిసీవ్ చేసుకోవాలి. ప్రతి మాట కూడా నీ జీవిత ప్రవర్తనకి సరిచూసుకోవాలి. సరిచూసుకుని నువ్వు దాన్ని వెంటనే సరి చేసుకోవాలి. మళ్ళీ తప్పు జరగకూడదు నీ జీవితంలో. అప్పుడే బ్లెస్సింగ్స్ వస్తాయి. పని చేయాలి. పని చేయకపోయినా బ్లెస్సింగ్స్ రావు. నీ ప్రవర్తన బాగోపోయినా బ్లెస్సింగ్స్ రావు. నువ్వు మరి 100% హాజరు మరి ప్రభువులో సన్నిధిలో లేకపోయినా నీ బ్లెస్సింగ్స్ రావు. నీవే కాదు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా కూడా నీవు దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరిచావంటే నిశ్చయంగా బ్లెస్సింగ్స్ రావు నీకు. ఎందుకంటే నేను పొందుకొని మీకు చెప్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క సంఘ కార్యక్రమాలు పరిచర్య చేయకపోయినా నీ బ్లెస్సింగ్ రావు. ప్రతిదీ కూడా ఒక క్రమ పద్ధతిలో నువ్వు దేవుని మాట చొప్పున అనుసరించినట్లయితే నిశ్చయంగా నన్ను బ్లెస్ చేసినోడు నిన్ను బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. డబ్బుతోను, ఆస్తులతోను, అధికారంతోను మరి ఎటువంటి మరి రికమెండేషన్ జరగని అనేక గొప్ప పనులు దేవుడు నా యందు చేశాడు, నీ యందు కూడా చేస్తాడు. హల్లెలూయా. 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 డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, లేకపోతే మరి అంగబలం ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, సొసైటీలో ఎంత పలుకుబడి ఉండొచ్చు, నీ పని మాత్రం జరగదు. హల్లెలూయా. దేవుడు అనుమతి లేనిది ఏది జరగదు. ప్రతి సమయం కాలము ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ప్రతి ఒక్క ఈ లోకంలో జరిగే అధికారము, చట్టము, దాని విధులు ఆయన స్వాధీనంలో ఉన్నాయని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆయనకి లోబడకపోతే నీ ప్రవర్తన ఎదంతటా ఆయన అధికారాన్ని ఒప్పుకోకపోతే కూడా నీకు బ్లెస్సింగ్స్ అని నిశ్చయంగా నేను చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియమైన సహోదర సహోదరా, మరి ఇకనైనా మనసును మార్చుకుంటావా? మనసు పట్టం మానేస్తావా? దేవుడు మాట వింటావా? ఓ సంఘంలో స్థిరపడతావా? మరి అట్లా ఏ సంఘంలో స్థిరపడకుండా తిరుగుతావా? జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన సహోదర సహోదరులారా. ఒక విషయం చెప్తాను మీకు. మరి ఒక కుటుంబం ఒక సంఘంలో ఉండకుండా మరి అనేక సంఘాలు ఉంది. ఒక సరిపోయింది. ఎప్పుడో సారి చొప్పున సంఘానికి ఎప్పుడో క్రిస్మస్కో గుడ్ ఫ్రైడే కనపడుతున్నాడు. ఏ సంఘం ఏ సంఘం చేయాలి? జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి అది అలాంటి దురదృష్టమైన అలాంటి కుటుంబం మరి వారు నా దగ్గరికి వచ్చారు. అయ్యా, మీరు నా భార్య చనిపోయింది, మీరు అంత్యక్రియలు చేయాలన్నారండి. వాళ్ళు ఎప్పుడు నేను చూడలేదు. ఆయన నా సంఘానికి సంబంధం లేదు. వాళ్ళు ఎటువంటి సంబంధం లేదు. నేను ఏ సంఘానికి వెళ్తారా మీరంటే, అయ్యా పలానా సంఘానికి మేము వెళ్తాం, చేయనన్నారు అని చెప్పడం జరిగింది. చూసారా ప్రియమైన సహోదరు సోదరులారా, నేను ఆయన పేరేంటని కనుక్కొని అయ్యగారు ఫోన్ చేయడం జరిగింది. అయ్యగారు, మరి మీ యొక్క విశ్వాసులు ఇక్కడికి వచ్చారంటే, మా యొక్క విశ్వాసులు వాళ్ళు కారు సార్, వాళ్ళు ఎప్పుడో క్రిస్మస్ కనపడతారు, మళ్ళీ క్రిస్మస్ విశ్వాసులు వాళ్ళు, గుడ్ ఫ్రైడే విశ్వాసులు అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ప్రియమైన చూసారా, ఆయన మరి ఏంటి మరి అంటే అంత్యక్రియలు నేను చేయను సార్ అన్నాడు. పోనీ నాకు అనుమతి ఇస్తారా చేయడానికి? మీరేమనుకోరు కదన్నా, మీ ఇష్టం సార్ మీరు చేయండి అన్నాడు. హల్లెలూయా. నేను
వాళ్ళ మీద కోప్పడాలో జాలిపడాలో తెలియక జాలిపడి మరి అక్కడ వెళ్ళి ఆ అంత్యక్రియలు జరిపించవలసి వచ్చిందండి. హల్లెలూయా. అంత్యక్రియలు జరిపించాం కానీ క్రైస్తవులు ఉండే చోట వాళ్ళకి స్థలం ఇవ్వలేదు. ఏ సంఘం తరపున మరి స్థలం ఇవ్వలేదు. అప్పుడు మరి తప్పనిసరి అయి మరి మరొక భూమిలో వారిని పెట్టవలసి వచ్చింది. ఆ సమయానికి డెడ్ బాడీని ఎంతకాలం పెట్టుకుంటారు? ఎందుకని చెప్తున్నా అంటే ప్రియమైన సహోదరులారా, దయచేసి క్రీస్తుని నమ్మకండి. నమ్మితే ఒక క్రమంగా బతకండి. ఒక సంఘానికి కట్టుబడి ఉండండి. ఒక సంఘ పరిచర్య చేయండి. సంఘ విధులను పాటించండి. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించండి. 6 దినాలు మీరు పని చేయండి. 7వ దినాన సంఘంలో మీ కుటుంబం అంతా ఉండండి దేవుడి పాద సన్నిధిలో. ఆ విధంగా ఉంటేనే నువ్వు ఆశీర్వాదం వస్తుంది. ఆ విధంగా ఉంటే నువ్వు సంఘంలో ఎత్తబడే గుంపులో ఉంటావు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియమైన తల్లి చెల్లి జ్ఞాపకం చేసి ఆ విధంగా నడవాలని కోరుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. మరి చూడండి, కొలసీ రాసిన పత్రిక మరి 18వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక రాసిన పత్రిక 'హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 1వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుకుందాం. సంఘమనే శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకములందు ఉన్నాయనను పరలోకమందు ఉన్నాయనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకుని వలనని తండ్రి అభీష్టమాయను అని రాయబడింది. హల్లెలూయా. సంఘం అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యం కలిగి నిమిత్తం ఆయన ఆది అయి ఉన్నంట. ఆయన మృతుల్లో నుండి లేచిన ఆది సంభూతుడని రాయబడింది. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెను. ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందున పరలోకమందున వాటిని అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రికి అభీష్టమాయనని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 12-13 చదువుతాండి. 1వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. ఎలాగూ శరీరము ఏకమైనను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములనియు అనేకములైనను ఒక శరీరము ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రకంగా ఈ శరీరం ఏ రకంగా ఒకటేనో దానికి అనేక అవయవాలు కలిగి ఉన్నామో, ఎలాగో శరీరం యొక్క అవయవములన్నీ అనేకములైన ఒక్క శరీరములో ఉన్నామో, అలాగే క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. ఈ శరీరం అంతటికి కూడా ఏ రకంగా ఒకటైనను శరీరం అవయవాలు ఏ రకంగా పొందుపరచబడినాయో, అనేక అవయవాలన్న శరీరం ఒకటిగా ఉన్నదో దానికి క్రీస్తు కూడా అలాగే మరి శిరస్సు అయి ఉన్నాడని చెప్పబడుతుంది. ఈ సంఘం అనే
మరి యొక్క విశ్వములో ఉన్న సంఘమనే సమస్తానికి కూడా, ఆ సంఘమనే ఆ శరీరానికి క్రీస్తు శిరస్సై ఉన్నాడని చెప్పబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదర సహోదరి, జ్ఞాపకం చేసుకోవాలి మనం. హల్లెలూయా. మరి మరి ఇక్కడ చూసినట్లయితే ఎలననగా యూదులమైనను గ్రీస్తు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనందరం ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేక అవయములు ఉన్నవి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి శరీరం ఒకటే అయినను దానికి అనేక అవయవములు ఎలాగున్నాయో అలాగే అనేక అవయవములు ఉన్నాను. శరీరము ఒకటే ఎలా ఉందో అలాగే కూడా దేవునికి మనమందరూ కూడా, విశ్వమంతా నరులంతా కూడా ఆయనలో అవయవములై ఉన్నాము. హల్లెలూయా. మరి అనేక మంది లేరు, అనేక దేవుళ్ళు లేరు, ఒక్క దేవుడే. ఆయనే క్రీస్తు, ఆయనే శిరస్సు, ఆయనే మరి ఈ యొక్క శరీరము. మనందరం కూడా ఆయనకి అవయవములై ఉన్నామని, మరి ఒక్కొక్క రకమైన దేశం వాళ్ళకి ఒక్కొక్క రకమైన దేవుడు లేడని ఇక్కడ చెప్తూ ఉంది. విశ్వమంతరికి కూడా ఒకే దేవుడు. మనందరం కూడా ఆయనకి అవయవములై ఉన్నాము. ఏ రకంగా శరీరం ఏకమై ఉందో, ఏ రకంగా అవయవములైన శరీరానికి అమర్చబడినయో, దేవుల్లో ప్రతి మానవుడు కూడా మరి ఆయనలోనే ఉన్నాడని, ఆయనలోనే చెలిస్తున్నాడని, ఆయనలో నిద్రిస్తున్నామని మరి చెప్పబడుతుంది. దేవుని వాక్యం చెప్పబడుతుంది. ప్రియమైన సహోదర సహోదరి, మరి ఒక్కటిగా ఉన్న ఆ క్రీస్తును నువ్వు కలిగి ఉన్నావా? ఈరోజు ఆ క్రీస్తును నిజదేవుడిగా నువ్వు మరి తెలుసుకున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ రోమపత్రిక 12వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. ఒక్క శరీరములో అనేక అవయములు ఉండినను ఆ అవయములు అన్నిటినీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణంతో ప్రవచింతము, పరిచర్య వరమైతే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుట్లోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుట్లను పని కలిగి ఉందాము. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన సహోదర సహోదరి, ఇక్కడ రోమపత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చదివినట్లయితే ఒక్క శరీరములో మనము అనేక అవయవములుండెను, ఈ అవయవములన్నిటినీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనం అనుగ్రహించబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే ప్రవచించుదము, వివేచన పరిమాణం చొప్పున ప్రవచించము, పరిచర్య వరమైతే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుట్లోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుట్లోను పని కలిగి ఉందామని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ అనేక కృపావరములు ఆ యొక్క దేవుని కృప చొప్పున మరి అవయవాలన్నీ ఒక్కదానికి ఉన్నప్పటికి కూడా ఒకటిగా, మరి అవయవాలు ఒక శరీరానికి ఉన్నప్పుడు కూడా పనులు వేరువేరుగా మరి ఏ రకంగా మరి బాడీలోని అవయవాలను పనిచేస్తాయో అదేవిధంగా దేవుల్లో క్రీస్తులో అమర్చబడిన ప్రతి వారు కూడా మరి వారి యొక్క మరి తలంతును బట్టి పనులు నిర్వర్తించబడతాయని దేవుని అనుమతిని బట్టి చేయాలని
అక్కడ కోరుతూ ఉన్నాడు అనమాట. ఒకవేళ ప్రవచనం మరి కలిగి ఉన్నావా, ప్రవశించు. మరి ఇక్కడ విశ్వాస పరిమాణంతో ప్రవశించు. పరిచర్య కలిగి ఉన్నావా, పరిచర్య చేయి. బోధించేవాడైతే బోధన చేయాలి, హెచ్చరించేవాడైతే హెచ్చరించాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన సహోదర, ఆ యొక్క దేవుని అవయవంలో అయిన నువ్వు నీ పని ఏంటో నువ్వు గుర్తించావా? సంఘంలో నువ్వు ఏ పాత్రగా వాడబడుతున్నావు గుర్తించావా? ఇక్కడ చెప్పబడిన మాటలు మరి ఏ ప్రవచించేవాడుగా, పరిచర్య చేయువాడుగానా, బోధించేవాడుగానా, హెచ్చరించేవాడుగానా, ఉపదేశించేవాడుగానా, మరి నువ్వు ఏ రకంగా మరి సువార్థికుడిగానా, కాపరిగానా నువ్వు ఏ రకంగా ఉపయోగపడుతున్నావో నువ్వు ముందు గుర్తించాలి. నువ్వు ఒట్టిగా దేవుడు మరి పరిచర్యకి రాకూడదు. వస్తే నీ యొక్క పని విధానం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. దేవుడిచ్చిన ఆ పనిని నువ్వు నిర్వర్తించాలి. వట్టిగా ఖాళీ పాత్రగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఎత్తబడే గుంపులో నిన్ను ఉంచడు. పరలోక పౌరసత్వం నీకు లభించదు. హల్లెలూయా. నామకార్థ క్రైస్తవుడిగా ఉంటే దేవుడు నిన్ను క్షమించడు. దేవుని యొక్క మరి ఆత్మ నీ మీద నిలవదు. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదంటాడు. నిజంగా నా శిష్యుడు అయితే నా యొక్క ఆజ్ఞ గైకొంటాడని యేసు ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియమైన సహోదరి మరి జ్ఞాపకం చేసుకుందాం. మనం ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నామో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవుడి నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మీరు ఎలాగ ఉన్నారు దేవుడి సన్నిధిలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే మరి 8వ అధ్యాయం నుంచి బోధించేవాడైతే బోధించేవాడుగాను, హెచ్చరించేవాడైతే హెచ్చరించులోను పని కలిగి ఉందాము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించేవాడు సంతోషంతోను పని జరిగించవలను. మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలను. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండి సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగం కలవారై మరి ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుతూ శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగినుడి. హల్లెలూయా. ఈ రకమైన మరి దేవుడికి పరిచర్య జరిగించాలి. మరి నీ విధానం ఏంటి? నువ్వు ఏ పరిచర్య కలిగి ఉన్నావు సంఘంలో? మరి దేవునికి కను సైగలో నువ్వు ఉన్నావా? దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఉన్నావా? నువ్వు దేవునికి పాత్రగా వాడబడుతున్నావా? మరి దేవునికి విశ్వాస పాత్రుడిగా ఉన్నావా? దేవుని మాట చొప్పున నడుస్తున్నావా? దేవుని ఆజ్ఞను నెరవేరుస్తున్నావా? మరి నేను 20 సంవత్సరాల నుంచి సంఘానికి వస్తానంటున్నావా? మరి నీలో ఆ ఫలాలు ఎటువంటి పాత్రగా దేవుడికి నువ్వు ఉపయోగిస్తున్నావు? దేవుడి చిత్తమేంటో మరి ఇలాగ తెలుసుకుంటున్నావు. ఇక్కడ చూసినట్లయితే ఎఫెసీయుల పత్రిక అంటాడు, అజ్ఞానుల వల్లే సమయాన్ని పోనీక జ్ఞానుల వల్ల సమయాన్ని సద్దుపరుచుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకొనుచు ప్రభు చిత్తం ఏమిటో ఎరగాలని చెప్తున్నాడు. హల్లెలూయా. మనకున్న సమయాన్ని మనం సద్వినియోగపరచుకోకపోతే మన పేరు జీవగ్రంథంలో రాయబడదని నిశ్చయంగా నేను చెప్తూ ఉన్నాను. ఈ సంఘం ఆ సంఘం ఇట్లా టైంపాస్ చేయొద్దు. దేవుని ఉగ్రత మన మీద నిలుస్తుంది. దేవుడు మన ఒక చోట నాటడు. దేవుని ఆశీర్వాదం మన వైపు రావు. జ్ఞాపకం చేసుకుని ప్రియమైన సహోదరులారా, నువ్వు కష్టపడాలి 6 దినాలను. సంఘంలో పరిచర్య చేయాలి 7 దినాల. పరిచర్యలో పాల్గొన పని చేసుకుంటూ పరిచర్యలో పాల్గొనాలి. అప్పుడే నీ కుటుంబంతో సహా హాజరైనప్పుడే దేవుడు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. నిశ్చయంగా దేవుడు నిన్ను మరి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యోహాను సువార్త 17వ అధ్యాయం. ప్రియమైన సహోదరులారా, మనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 20-23 వచనాలు చదువుదాం. 20 నుంచి 23 వచనం. 20 నుంచి. మరియు
నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలన వారి కొరకు ప్రార్థించుతున్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ చూసినట్లయితే 20 నుంచి మరి 23 వచ్చిన వరకు కూడా చదువుకుందాం. ఎందుకంటే నువ్వు సంఘంలో ఉండటమే కాదు, మరి యేసు ప్రభు చెబుతున్నాడు ఏ రకంగా తండ్రి అయిన దేవుడు నా యందు నిలిచి ఉన్నాడో అలాగే నేను ఏ రకంగా తండ్రి అయిన దేవుడి యందు నిలిచి ఉన్నానో నా యందు నువ్వు నీ యందు నేనును అదే రకంగా మరి వాక్యానుసారా అదే రకంగా విశ్వాసం ద్వారా అదే రకంగా ఏ రకంగా ప్రార్థిస్తున్నామో మనము ఎలా ఏకమై ఉండాలన్నా వారును ఏకమై ఉండాలని, నీవును ఏకమై ఉండాలని, దేవుని యందు నీవు నీ యందు దేవుడు నివసించాలని యేసుప్రభు చెబుతూ ఉన్నాడు. మరి సంపూర్ణులుగా చేయబడి ఉండాలని, సంపూర్ణులుగా మీరు ఉండాలని, వారి యందు నేను నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకం ఉన్నందున నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని అంటున్నాడు. హల్లెలూయా. ఏ మహిమైతే ఏ తండ్రి అయితే క్రీస్తు యందు ఉన్నాడు, క్రీస్తు తండ్రి యందు ఉన్నాడు, తండ్రి ఏం చేస్తున్నాడు క్రీస్తు కూడా అదే చేస్తున్నాడు. తండ్రి ఏ మహిమను క్రీస్తుకి ఇస్తున్నాడు అదే మహిమను మరి అదే రకంగా మనకి దేవుడు కుమారుడైన యేసు ప్రభు అనుగ్రహించనై ఉన్నాడు, అనుగ్రహిస్తానంటున్నాడు. మరి తండ్రి యందు నువ్వు నీ యందు తండ్రి ఉన్నారా? జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. దేవుడి యందు నీవు నీ యందు దేవుడు నివసిస్తున్నారా? మరి నీ తండ్రి చేసిన దాన్ని నువ్వు చేస్తున్నావా? నీ తండ్రి క్రియలు ఒక రకంగా ఉన్నాయా? క్రీస్తు స్వరూప స్వభావంలోకి నువ్వు వచ్చావా? క్రీస్తుకు ఏది ఇష్టమైందో ఆయన చిత్తం ఏంటో నువ్వు తెలుసుకున్నావా? చిత్త ప్రకారం ప్రభు చిత్తం గ్రహిస్తున్నావా? ఆ ప్రకారం చేస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. ఆ ప్రకారం చేస్తేనే నువ్వు సంఘంలో ఒకటిగా ఎంచబడతావు, నువ్వు సంఘంలో గుర్తించబడతావు, నువ్వు సంఘంలో మరి ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ యొక్క పంట పొలాలను ఆశీర్వదిస్తాడు, నీ యొక్క గొర్రెలను ఆశీర్వదిస్తాడు, నీ యొక్క మరి పిండి తొట్టులో పిండి అయిపోదు, నీ యొక్క గానుగులో నూనె అయిపోదు, నీ శత్రువు నీ మీద జయం పొందడు. ఒక దారి నుంచి వస్తే 7 దారులు పారిపోయేటట్లు దేవుడు 7 దారులు పారిపోతాడు. హల్లెలూయా. నీ శత్రువుని సమీపించక ముందే అర్థమవుతాడు. ఇది దేవుడు మాటలు ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయం చెప్తున్న మాటలు ఇవి. హల్లెలూయా. ప్రియమైన సహోదర, మరి దేవుడికి ఇష్టంగా నువ్వు దేవుడు ఇష్టమైన పనిని ఒక సంఘంలో ఆ రకంగా మరి సంపూర్ణుడిగా నువ్వు పరిచర్యలో పాల్గొంటున్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. లేకపోతే నువ్వు యోగ్యుడు కాలేవు. యోగ్యుడు అనుకుని నువ్వు భ్రమపడుతున్నావు. నువ్వు ఎన్నటికి కూడా దేవునికి యోగ్యుడు కాలేవు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ప్రియమైన సహోదర సహోదరులారా, 1 కొరింథీ 1వ అధ్యాయం 1 నుంచి 10, 13 వచనాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10, 13 వచనాలు మనం చదువుకుందాం. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనియు మీలో కక్ష లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యంతోను మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. హల్లెలూయా. వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు గలవని మిమ్మల్ని గుర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడినని, ఒకడు అపోలో వాడినని, మరి ఒకడు కేపా వాడినని, ఇంకొకడు క్రీస్తు వాడినని చెప్పుకొనుచున్నారని తాత్పర్యము.
హల్లెలూయా. ఇక్కడ మరొకటి, నువ్వు సంఘానికి వచ్చినా, రెండోది సంఘంలో నువ్వు మరి వాడబడుతున్నా, సంఘంలో నీవు కానుకలు ఇస్తున్నా, మరి చూసినట్లయితే సంఘంలో మంచివాడిగా పేరుండా, సంఘంలో నువ్వు సువార్థికుడు ఉన్నా, గాయకుడిగా ఉన్నా, వాయిద్యాలు వాయించేవాడిగా ఉన్నా, బోధకుడుగా ఉన్నా, ఉపదేశకుడుగా ఉన్నా, మరి సువార్త ప్రకటించేవాడుగా ఉన్నా, ఏది ఉన్నప్పటికీ కూడా ఏకభావంతో కలిగి ఉండాలి. సంఘస్థులందరూ కూడా ఏకభావం కలిగి ఉండాలి. మీ మధ్యలో ఎటువంటి కక్షలు, విభేదాలు ఉండకూడదని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. క్రీస్తు పేరట ఎటువంటి విభేదాలు ఉండకూడదు, మీలో కలహములు ఉండకూడదు. కాబట్టి నేను ఒక డినామినేషన్ మరొక డినామినేషన్ అని చెప్పి భేదాలు ఉండకూడదు. అందరూ కూడా క్రీస్తు సంఘానికి చెందినవారు, దేవుని యొక్క బిడ్డలకు అధికారం కలిగింది మీకు. బాప్తిజం తీసుకోగానే నువ్వు ఏదో మరి బాప్టిస్ట్ అయిపోవాలా, మెథడిస్ట్ అయిపోవాలా, లూథరన్ అయిపోవాలా, మరి పెంటెకోస్తు అయిపోవాలా, పెంటెకోస్తు అయిపోవాలా. కానీ బాప్తిజం తీసుకోగానే నువ్వు దేవుడు కుమారుడు అవ్వటానికి అధికారం వచ్చింది నీకు. హల్లెలూయా. అది గుర్తించాలి ప్రియమైన సహోదర సహోదరులారా. ఏకభావం కలిగి ఉండాలి, ఈ భేదం ఉండకూడదు. నా డినామినేషన్ నీ డినామినేషన్ ఎటువంటి ఇలాంటి విభేదం ఉండకూడదు. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే విభేదం దేవుడి దగ్గర ఉండదు. హల్లెలూయా. అది ప్రాముఖ్యం. అది లేనట్లయితే మరి నీకు పరలోక రాజ్యం దొరకదని దేవుడు చెప్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. 28వ వచనం. దేవుడు తన సొంత రక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం కాయుటకును పరిశుద్ధాత్మను దేవుని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించరని నాకు తెలియను. వారు మందని కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరి ఉన్నారు. కబడ్దార్. చాలా జాగ్రత్తగా ఉండాలి మన సంఘంలో. ఎన్ని రకాలుగా నువ్వు వాడబడినా, ఎన్ని రకాలుగా దేవుడికి ఇష్టడు అయినా, మరి సంఘానికి ప్రముఖుడు అయినా, దేవుడు చెబుతున్న మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఈ సంఘాన్ని నువ్వు సంపాదించుకోలేదు, మరెవరు సంపాదించలేదు. దేవుడు ఈ సంఘాన్ని తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, తన ప్రాణం పెట్టి సంపాదించిన సంఘం. సంఘాన్ని కాయుటకు ఎవరైతే అధ్యక్షులుగా ఉన్నారో, ఎవరైతే అధ్యక్షులుగా పెట్టారో, మందనంతటిని కూడా జాగ్రత్తగా కాయటానికి, నడపటానికి మరి చాలా పరిశుద్ధాత్మతో ప్రేరణతో నువ్వు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ సావాసంతో ఉండాలి. మీరు పరిశుద్ధాత్మ జ్ఞానంతో మీరు మరి కాయాలి, ఆ మందను కాయాలని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే మరి అట్లా గమనించకపోతే, ఆ రకంగా నువ్వు జ్ఞానంతో ఉండకపోతే, మరి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు ప్రవేశిస్తాయి, అవి మందను కనుకరించు. మరి శిష్యులు కూడా వంకర మాటలు చెప్పి ఈడ్చుకుని పోయే మరి తోడేళ్ళు అవి. జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు ఈ యొక్క అపోస్తల కార్యాల్లో సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 మరి 23, 27 వచనాలకు చదువుదాం మనం ఒకసారి. ఎఫెసీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను
పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలువ పెట్టుకొనవాలని వాక్యముతో ఉతక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అర్పించుకొని రాయబడి ఉంది, అప్పగించుకొని రాయబడి ఉంది. హల్లెలూయా. కాబట్టి మరి పురుషులకి ఆయన చెప్పేది ఏంటంటే మీ భార్యలను ప్రాముఖ్యంగా ప్రేమించుడి. అట్లాగే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంకమైన ముడతైనా మరి అటుది ఏదైనా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమల గల సంఘం గాను ఆయన తన ఎదుటి దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను బలిగా నుడుకొనును అర్పించుకొనును. తన ప్రాణాత్మలను అర్పించాడు. తన రక్తాన్ని అంతటిని కార్చి విలువైన రక్తంతో మరి ఖైదనగా చెల్లించి ఆయన కొన్న సంఘం. హల్లెలూయా. ఎటువంటి కళంకం ఎటువంటి ముడత ఉండకూడదని. అలాగనే మరి సంఘానికి మరి భౌతికంగా స్త్రీకి పురుషుడు శిరస్సు గనక ఆ యొక్క స్త్రీలను ప్రేమించమని చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రేమగా ఉండాలి. భార్య ఎడల భయం కలిగి ఉండాలి. భర్త ఎడల భయం కలిగి ఉండాలి. భార్యని ప్రేమించాలి భర్త. జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఒకరి ఎడల ఒకరు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరికొకరు క్రీస్తుకి ఆదర్శప్రాయంగా ఆయన ముందు నడవాలి. కళంకమైన మడతైన మొత్తైన లేనట్లుగా మరి క్రీస్తు ముందు యోగ్యులుగా కనపడాలని భార్యాభర్తల్ని ప్రేరేపిస్తున్నాడు. సాధువైనట్టు మృదువైనట్టు మరి అంతరంగ స్వభావము అది మిగుల విలువైంది అంటున్నాడు. మీరు ఆశీర్వాదాలకు పిలువబడ్డారని సెలవిస్తున్నాడు. మరి దేనికి కాదు, కీడుకు ప్రతి కీడు చేయటానికి కాదు మీరు పిలువబడింది, ఆశీర్వాదాలకే పిలువబడ్డారని మరి పేతురు మరి మొదటి పేతురు 3వ అధ్యాయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన సహోదర సహోదరి మరి జ్ఞాపకం చేసుకుని ఆ రకంగా నువ్వు సంఘంలో ప్రవర్తించాలని, అప్పుడే నీ కుటుంబం మీదకి ఆశీర్వాదాలు వస్తాయని దేవుడు చెబుతున్నాడు. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. సంఘమాను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యం కలిగిన నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో లేచుట్లో ఆది సంభూతుడాయను. సంఘమునకు శిరస్సు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యం కలిగిన నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో లేచుట్లో ఆది సంభూతుడయ్యారంట. హల్లెలూయా. మరి విషయంలో చూసినట్లయితే మరి ఎవరు కూడా తిరిగి లేగలేదు. విషయంలో ఉన్న స్త్రీ పురుషులు కానీ నరులు ఏ వ్యక్తి కూడా ఆది సంభూతుడిగా తిరిగి లేగలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుప్రభు ఒక్కడే సంఘానికి దేవుడై ఉన్నాడు. యేసుప్రభు ఒక్కడే సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. కాబట్టి ఆయనకి ప్రాధాన్యత సంతరించుకున్నట్లు ఆయన ఆది సంభూతుడిగా మరి మృతుని గెలిచి లేచిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రకంగా ఉండాలని దేవుడు మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాడు. అపోస్తలుల కార్యాలు మరి చూసినట్లయితే 2వ అధ్యాయం మరి 36 నుంచి 38 వచ్చిన చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 36 నుంచి 38 వచ్చిన చదువుకుందాం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను.
ఇది ఇశ్రాయేలు వంశమంతటి రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తే వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగా, పేతురు మీరు మార మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీ పరిశుద్ధాత్మ వరము పొందుదురు. హల్లెలూయా. ఇక్కడ మరి చూసినట్లయితే వారందరూ కూడా మరి ఇక్కడ పేతురు మరి చేసిన ప్రసంగానికి మరి ఆ సిలువ వేసిన యేసుడే దేవుడుగా ప్రభువుగా మరి నియమించిన అన్నప్పుడు, ఆయన సువార్త ప్రకటించినప్పుడు వారందరూ కూడా మేము ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి ఎంతో మరి హృదయ విదారకంగా అడిగినప్పుడు మీరు వెంటనే మారు మనసు పొందండి అని ఇక్కడ చెప్పినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. దాదాపు ఆ రోజు మరి 3000 మంది మరి బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 41వ అధ్యాయం 41 వచ్చిన 2వ అధ్యాయం 41 వచ్చిన చదివినట్టు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమంది ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును సవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక యుండిరి. ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మను వాళ్ళని దర్శించినప్పుడు, పేతురు అక్కడ ప్రభువు గురించిన సువార్త ప్రకటించినప్పుడు 3000 మంది ఇంచుమించు వారు మారు మనసు పొందినట్లుగా చూస్తున్నాం. ఓ సహోదరా, సహోదరి, నీవు నీ యొక్క సంఘంలో నువ్వు మాదిరిగా ఉండకపోతే, నీ సంఘంలో నువ్వు పరిచర్యలో పాల్గొనకపోతే, ఒక పాత్రగా ఉండకపోతే, నీ సంఘంలో నువ్వు పరిశుద్ధుడిగా ఉండకపోతే, మరి నీ సంఘంలో నీ భార్యని ప్రేమించకపోతే, నీవు నీ విశ్వాసుల్ని మరి ప్రేమించకపోతే, నీ పొరుగువాడిని ప్రేమించకపోతే, నువ్వు సంఘానికి రెగ్యులర్గా రాకపోతే, నువ్వు ప్రభు విశ్రాంతి దినాన్ని గౌరవించకపోతే, నువ్వు మరి ఆ యొక్క రొట్టె విరుచుట యందు సావాసమందు నువ్వు ఉండకపోతే, ప్రార్థన యందు ఎదతెగక ఉండకపోతే, ఏ రకంగా నువ్వు సంఘంలో విశ్వాసం కొనసాగుతావు? ఏ రకంగా నువ్వు సంఘంలో దేవునికి మరి కనుదృష్టిలో ఉంటావు? ఏ రకంగా నువ్వు దేవుని యొక్క కుమారుడిగా నీకు అధికారం కలిగింది ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏ రకంగా నువ్వు పౌరసత్వానికి యోగ్యుడిగా ఉంటావు? ప్రియమైన సహోదర, జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే వారు అపోస్తులు బోధ యందును సవాసం యందును రొట్టె విరుచుట యందును ప్రార్థనలు చేయట యందు ఎడతెగక యుండిరి. నీవు కూడా అపోస్తల బోధ యందు నిలవాలి, సవాసమందు నిలవాలి, రొట్టె విరుచుట యందు నిలవాలి, ప్రార్థన చేయటంలో నిలవాలి. యోగ్యుడిగా శరీరాత్మల్లో ప్రభు యొక్క రక్తంలోను ప్రభు యొక్క శరీరంలోను నువ్వు పాలు పంపులు పొందితేనే కానీ ప్రభుకి ఇష్టడుగా ఉండవని చెప్పేసి ఇక్కడ అందుకనే జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. అందుకనే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట ఎబ్రీ పత్రికలో అసాధ్యమని రాయబడింది. క్రియలు లేని విశ్వాసం మృతమని రాయబడింది. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండవు. విశ్వాసం ఉన్న తర్వాత దేవునికి ఇష్టలుగా ఉండవు. క్రియారూపంగా నువ్వు ప్రతి పనిని చూపించకపోతే దేవుని యందు నువ్వు మృతివే, నమ్మనవాడివే, అనిజనుడు కిందే లక్ష్య పడతావు. దేవునికి దూరంగా బ్రతుకుతున్న వాడుగా, దేవునిలో ఐక్యం కావు, దేవునికి యోగ్యుడిగా ఉండవు, దేవుని యొక్క పౌరసత్వం నీ సంక్రమించదో, దేవుని రాజ్యానికి వారసుడు కాలేవని ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకు బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. మరి ప్రియమైన సహోదర సహోదరి, జ్ఞాపకం చేసుకోండి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొని చూండిరి. ఇది మరలా ఈ రకంగా మరి దేవుని బిడ్డవైతే ఈ రకంగా చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి దినము కూడా నీ దేవాలయంలో మరి ఇంటింటా కూడా గృహకూడికలు కూడుకొనుచు ప్రజలందరూ కూడా దయ పొందాలి. ఆనందంతో నిష్కపటంతో మంచి హృదయంతో నువ్వు
మరి ఆహారంలో పాలు కొనాలని, ప్రభు రక్షణలో కొనసాగాలని, మరి అనేకుల్ని ప్రభు రక్షణ వైపు మళ్ళించాలని దేవుడు నిన్ను కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదర సహోదరి, ఆ రకంగా ఉండాలని. ఆఖరిగా మరి మనం ముగిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మరి 22వ వచనం చదివి మనం ముగిద్దాం త్వరగా. ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుతున్న మన సంపూర్ణత అయినది. కాబట్టి దేవుడు ఈ సంఘాన్ని సమస్తానికి కూడా ఆయన ఈ సమస్తమును ఆయన పాదాల కింద ఉందట. ఈ భూమి దాని సంపూర్ణత అంతా కూడా ఆయన పాదాల కింద ఉందట. ఆయన సమస్తం పైన సంఘమునకు ఆయన శిరస్సు అయి ఉన్నాడంట. ఈ సమస్తం కూడా ఆయన పరిధిలో ఉంది, ఆయన స్వాధీనంలో ఉంది, ఆయన నియమంలో ఉంది, ఆయన కృపలో ఉంది. ఆ సంఘం, ఆ శరీరం సమస్తమును పూర్తిగా నింపుచున్న ఆయన సంపూర్ణత ఉందని రాయబడింది. హల్లెలూయా. ఆయన సంపూర్ణతలో నువ్వు ఉండావా? ఆయన స్వాధీనంలో నువ్వు ఉండావా? ఆయన యొక్క పాదపీఠం దగ్గర నువ్వు ఉన్నావా? జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆఖరిగా మరి రోమపత్రిక 5, 6, 9 వచ్చిన చదివి నేను ముగిస్తాను. రోమపత్రిక, రోమిలికి రాసిన పత్రిక 5 మరి చూసినట్లయితే 6, 9 వచనాలు మనం చదివి ముగిద్దాం. 6, 9 వచనాలు, 6 నుంచి 9. ఏలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలము నా భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము కూడా చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. హల్లెలూయా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. హల్లెలూయా. ఇక్కడ మరి చూసినట్లే ప్రియమైన సహోదర సహోదరి, మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలం అందే మనందరి భక్తిహీనత గురించి ఆయన చనిపోవలసి వచ్చెను అని రాయబడింది. అయితే దేవుడు మన ఎడల ప్రేమను వెడల్పరుచు. ఎట్లనగా ఇంకా పాపులమై ఉండగానే మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినట్లు ఇక్కడ తెలియపరచబడుతున్న లేఖనం. కాబట్టి ఆయన రక్తమును ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనం రక్షించబడుతున్నామని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ద్వారా మాత్రమే మన పాపులమై ఉండగా ఆయన మన గురించి మరణించినట్లుగా మరి ఇక్కడ పడుతూ ఉండే ఈ మాటలు వింటున్న ప్రియమైన తల్లి చెల్లి మరి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి క్రీస్తు మరి తన దాసుని ద్వారా, పిలుచుకున్న దాసుని ద్వారా సంఘం అనేది కట్టబడాలి. అలాంటి సంఘం మరి పరలోకంలో బంధించబడితే ఈ సంఘంలో బంధించబడుతుంది, పరలోకంలో ఇప్పబడితే ఈ సంఘంలో ఇప్పబడుతుంది. మరి పరలోకంలోనే మరి దేవునితో సంబంధం కలిగిన ఆ సంఘాన్ని క్రీస్తు నిర్మాణం చేస్తారు. రెండోదిగా శరీరము, ఆత్మ, నిరీక్షణ, విశ్వాసం మరి అన్నీ కూడా ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పబడుతుంది. మరి సంఘానికి శిరస్సు ఆయనే. ప్రాముఖ్యం ఇచ్చిన నిమిత్తం మృతుల్లోంచి ఆది తమ్ముదులు లేచిన వాడు ఆయనే. మరి శరీరం ఒకటైనను ఎన్ని అవయవాలుగా కలిగి ఉన్నామో మరి ఆ యొక్క శరీరము అలాగే క్రీస్తును ఉన్నాడని, క్రీస్తుకి అవయవాలుగా మనం ఉన్నామని చెప్పబడుతూ ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ మరి యూదుడని మరి స్వతంత్రుడని మరి ఇక లేదు, కానీ అందరూ కూడా మరి మరి శరీరం ఏ రకంగా అవయవాల మనందరం కూడా క్రీస్తులో మనం పొందుపరచబడి ఉన్నామని సెలవిస్తుంది. ఒక శరీరం ఏ రకంగా అనేక అవయవములు కలిగి ఉన్నదో అలాగే మరి అనేక అవయవములు ఒక్క శరీరానికి మరి కలిగి ఉన్నాయని ఇక్కడ చెప్పబడుతుంది. క్రీస్తులో మరి ఒక శరీరంగా మనం అందరూ ఉన్నామని, మరి ప్రత్యేకంగా ఉన్నామని, వేరు వేరు మరి ఏ రకంగా అవయవాలు ఒకటి ఉన్నా
ఆ అవయవాలు శరీరానికి అవనతమైన వేరు వేరు పనులు ఏ రకంగా నిర్వహిస్తుంది. అలాగే మన క్రీస్తులో అందరూ కూడా అవయవాలుగా ఉన్న మరి వేరు వేరు పనులు అక్కడ నిర్వహిస్తున్నామని చెప్పేసి జ్ఞాపకం రాయబడుతుంది. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఏమాత్రం కూడా సిగ్గుపడ్డ లేఖనం సెలవిస్తుంది. ప్రేమైన సహోదర సహోదరి, జ్ఞాపకం చేసుకో, నువ్వు మరి దేవుని గురించి నువ్వు జీవిస్తున్నావా? దేవుని యొక్క ప్రేమలో మరి నివసిస్తున్నావా? ప్రభువులో నువ్వు నివసిస్తున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ప్రభు గురించి జీవించాలి, ప్రభువులో ఉండాలి. మరి ఒక విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే మనకున్న, ప్రభువు ఒక్కడే. హల్లెలూయా. మరి ఆ రకంగా సంపూర్ణంగా సంఘంలో ప్రభువులో జీవించినట్లయితే నేను దేవుడు నిత్యముగా ఆశీర్వదిస్తాడని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలో మీ మినికిల్లో మరి అభివృద్ధి పరిచి మిమ్మల్ని మీ బిడ్డలను కూడా దీవించుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ మాటలో మరి ఒక సారవంతమైన భూమిలో పడిన విత్తనం వలె 30 అంతలుగా 100 అంతలుగా ఫలింప చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. మరి ఒక పాట పాడి మనం మరి ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. రాతి మనసు కాదు నా దేవుడు, రాతి గుండెతో మాట్లాడును. మూగవాడు కాదు నా దేవుడు, మూర్ఖులతో మాట్లాడే దేవుడు. రాతి మనసు కాదు నా దేవుడు, రాతి గుండెతో మాట్లాడును. మూగవాడు కాదు నా దేవుడు, మూర్ఖులతో మాట్లాడే దేవుడు. నా మౌనమే కదా నా దేవుడిని మాట్లాడించు, నా మౌనమే కదా నా దేవుడిని మాట్లాడించు, నా నిస్సహాయ స్థితియే కదా సహాయమును నాకందించు. నా నిస్సహాయ స్థితియే కదా సహాయమును నాకందించు. రాతి మనసు కాదు నా దేవుడు, రాతి గుండెతో మాట్లాడును. మూగవాడు కాదు నా దేవుడు, మూర్ఖులతో మాట్లాడే దేవుడు. నాకు పడిన సంకెళ్ళే కదా అద్భుతానికవి ఒక అవకాశం, నాకు పడిన సంకెళ్ళే కదా అద్భుతానికవి ఒక అవకాశం. చెరసాల అనుభవమే కదా సింహాసనానికి మార్గము. చెరసాల అనుభవమే కదా సింహాసనానికి మార్గము. రాతి మనసు కాదు నా దేవుడు, రాతి గుండెతో మాట్లాడును. మూగవాడు కాదు నా దేవుడు, మూర్ఖులతో మాట్లాడే దేవుడు. తలుపు మోసి మోకరించిన మూసిన తలుపే దారి ఇచ్చునే,
తలుపు మూసి మోకరించిన మూసిన తలుపే దారి ఇచ్చునే. అవమానములే ఎదురు వచ్చిన నా దేవుడే కొండలాగా అడ్డు నిలుచులే. అవమానములే ఎదురు వచ్చిన నా దేవుడే కొండలాగా అడ్డు నిలుచులే. రాతి మనసు కాదు నా దేవుడు, రాతి గుండెతో మాట్లాడును. మూగవాడు కాదు నా దేవుడు, మూర్ఖులతో మాట్లాడే దేవుడు. రాతి మనసు కాదు నా దేవుడు, రాతి గుండెతో మాట్లాడును. మూగవాడు కాదు నా దేవుడు, మూర్ఖులతో మాట్లాడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా ది చర్చ్ ఆఫ్ జెహోవా నిసి లైవ్ టెలికాస్ట్ ద్వారా వీక్షిస్తున్న మరి విశ్వాసులందరికీ కూడా, విశ్వాసేతరులకి, మా యొక్క ప్రియ సహోదర సహోదరుమణులకి మీ అందరికీ యేసు ప్రభు నామములో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరొక ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందు మీ సేవకుడు నాయుడు అంతవరకు సెలవు తీసుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, జీవంగల దేవ, జీవాధిపతి, నా ప్రభువా, ఈ కాలాన్ని సమయాలు స్వాధీనపరుచుకున్నవాడా, కాల పరిస్థితుల్ని స్వాధీనంలో పెట్టుకుని ఇంతవరకు ఆదరణకర్తని పరిశుద్ధాత్మగా నీ దాసుని సిలువుచాటును మరుగుపరుచుకుని బిడ్డలతో మాట్లాడిన ప్రతి మాట దుష్టుడు దొంగిలించకుండా త్రోవ పక్క పడిన విత్తనములే కాక, మరి రాత్రి నేల మీద పడిన విత్తనములే కాక, మరి ముళ్ళ తప్పుల్లో పడిన విత్తనములే కాక, సారవంతమైన నేలలో పడిన విత్తనములే 30 60 100 ఫలింప చేయమని, ప్రతి ఒక్కరిని సంపూర్ణంగా చేయమని, వారి వారి కుమారుల్ని కుమార్తెల్ని వారి కుటుంబాన్ని అంతటిని ఆశీర్వాదకరంగా మార్చమని సమస్త మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.